హలో క్రికెట్ లవర్స్, నేను మిస్సుడి సాయి. మనం ఇవాళ జరగబోయే ఎల్ఎస్జీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ ప్రివ్యూ అయితే చూసేద్దాం. ఈ వీడియోలో టీమ్ న్యూస్, గ్రౌండ్ రిపోర్ట్, ప్రాబబుల్ డ్యూయల్, కీ ప్లేయర్ స్టాట్స్, మ్యాచ్ విన్నింగ్ ప్రెడిక్షన్ అంతా ఈ వీడియోలో చూసేద్దాం. మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. లెట్స్ స్టార్ట్ విత్ టీమ్ న్యూస్. ఎల్ఎస్జీ నుంచి అయితే ఏ ప్లేయర్స్ కూడా ఇంజురీలో లేదు అండ్ అందరు ప్లేయర్స్ ఫిట్ గా ఉంటారని వాళ్ళ కోచెస్ చెప్తున్నారు. అండ్ వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్ ని మిస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రీవియస్ మ్యాచ్ లో చూసుకుంటే వరుణ్ చక్రవర్తిని ప్లేయింగ్ లెవెల్ లో చూపించలేదు, ఇంజురీ ఉందని. సో మేబీ ఆ ఇంజురీ వల్ల వరుణ్ చక్రవర్తి మిస్ అయ్యే ఛాన్సెస్ 10 to 20% ఉన్నాయి. ఆల్మోస్ట్ అతని ఇంజురీ హీల్ అయ్యిందని కోచెస్ చెప్పినారు. అండ్ దట్స్ అదే టీమ్ న్యూస్. మనం ప్రాబబుల్ 12 చూసుకుంటాం. ప్రాబబుల్ 12 ఫర్ ఎల్ఎస్జీ: 1. ఏడెన్ మక్రమ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, ఆయుష్ బదోని, నికోలస్ పురాన్, అబ్దుల్ సమాద్, ముకుల్ చౌదరి. ఈ మ్యాచ్ లో షాబాజ్ అహ్మద్ అన్న, సిద్ధార్థ్ అన్న ఆడిపిస్తారని గెస్ చేస్తున్నాను. ఎందుకంటే షాబాజ్ అహ్మద్ కి ఈ పిచ్ లో చాలా మంచి రికార్డ్ ఉంది. బ్యాటింగ్ అండ్ బౌలింగ్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో షాబాజ్ అహ్మద్ ప్లేయింగ్ లెవెల్ లో తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మొహమ్మద్ షమి, ఆవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రవి. ఇది ఎల్ఎస్జీ ప్రాబబుల్ 12. అండ్ మనం ఇప్పుడు కేకేఆర్ ప్రాబబుల్ 12 చూసేద్దాం. అజింక్య రెహానే, రఘువంశీ, క్యామరాన్ గ్రీన్, రింకు సింగ్, రమన్దీప్ సింగ్, అంకుల్ రాయ్, సునీల్ నారాయణ్, కార్తిక్ త్యాగి, వరుణ్ చక్రవర్తి ఆర్ నవదీప్ సైని. వరుణ్ చక్రవర్తి ఇంజురీ హీల్ అయితే డెఫినెట్ గా ప్లేయింగ్ లెవెల్ లోకి తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ డ్రెస్సింగ్ మజరబ్ అని, వైభవ్ అరోరా. ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసి ఫిన్నల్ అని ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడిస్తున్నారని లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అందుకే ప్రాబబుల్ 12 నుంచి ఫిన్నల్ అని యాడ్ చేయలేదు. మనం ఇప్పుడు ఈ గ్రౌండ్ రిపోర్ట్ అయితే తీసుకున్నాం. ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్ స్టేడియం కోల్కతాలో అయితే జరుగుతుంది. బ్యాటింగ్ టైం సూపర్ అని చెప్పొచ్చు అండ్ బౌలింగ్ టైం యావరేజ్. అండ్ ఈ గ్రౌండ్ లో పేసర్స్ కి 62 వికెట్స్ పడితే లాస్ట్ 8 IPL మ్యాచెస్ లో, స్పిన్నర్స్ కి 42 వికెట్స్ మాత్రమే పడ్డాయి. సో ఈ బౌలింగ్ కండిషన్స్ పేసర్స్ కి వెళ్ళిపోతుందని స్టాట్స్ చెప్తున్నాయి. అండ్ స్పిన్నర్స్ కి కూడా చాలా మంచి వెళ్ళిపోతుంది. బట్ సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి కైండ్ ఆఫ్ స్పిన్నర్ కి వెళ్ళిపోతుంది. మనం అది తర్వాత యావరేజ్ స్కోర్ అయితే ఈ గ్రౌండ్ లో 190 ప్లస్ అండ్ ఎక్స్పెక్టెడ్ స్కోర్ వాళ్ళైతే 200 స్కోర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లాస్ట్ 8 IPL మ్యాచెస్ లో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన వాళ్ళు 7 times విన్ అయినారు. బ్యాటింగ్ సెకండ్ చేసిన వాళ్ళు 8 times విన్ అయినారు. ఇదే ఈ గ్రౌండ్ రిపోర్ట్. అండ్ మనం ఇప్పుడు హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటాం. హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే లాస్ట్ 7 మ్యాచెస్ లో ఎల్ఎస్జీ 4 మ్యాచెస్ గెలిచి లీడింగ్ లో ఉంది. అండ్ కేకేఆర్ 3 మ్యాచెస్ గెలిచింది. సో వీళ్ళిద్దరి మధ్య అంత డిఫరెన్స్ అయితే ఏది లేదు. సో ఇవాళ జరగబోయే మ్యాచ్ చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇదే హెడ్ టు హెడ్ టీమ్ రికార్డ్. మనం ప్లేయర్ స్టాట్ చూసుకున్నాం. ఏ ప్లేయర్ కి ఎన్ని రన్స్ ఉన్నాయి ఈ గ్రౌండ్ లో, అగైనెస్ట్ ఎల్ఎస్జీ ఎన్ని రన్స్ స్కోర్ చేశారు, మనం ఈ ప్లేయర్ స్టాట్స్ అయితే చెక్ చేద్దాం. ప్లేయర్ స్టాట్స్ ఫర్ కేకేఆర్: రఘువంశీకి అయితే అగైనెస్ట్ ఎల్ఎస్జీ 110 ప్లస్ రన్స్ ఉన్నాయి. అండ్ ఈ గ్రౌండ్ లో 103 ప్లస్ రన్స్ ఉన్నాయి. సో రఘువంశీ చాలా మంచిగా పర్ఫార్మ్ చేస్తున్నాడు. లాస్ట్ 2 మ్యాచెస్ బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీస్ చేశారు కాబట్టి సో చాలా మంచి ఫార్మ్ ఉంది. ఈ మ్యాచ్ కూడా స్కోర్ చేస్తాడని గెస్ చేయొచ్చు. అజింక్య రెహానే ఎల్ఎస్జీకి అగైనెస్ట్ లో 145 ప్లస్ రన్స్ ఉన్నాయి. అండ్ ఈడెన్లో 200 ప్లస్ రన్స్ ఉన్నాయి. అజింక్య రెహానే కూడా చాలా మంచి రికార్డ్ ఉంది ఎల్ఎస్జీ కూడా. అండ్ ఈ గ్రౌండ్ లో కూడా చాలా మంచి రన్స్ ఉన్నాయి, పర్ఫార్మ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రింకు సింగ్ 120 ప్లస్ రన్స్ ఉన్నాయి అగైనెస్ట్ ఎల్ఎస్జీ. అండ్ ఈ గ్రౌండ్ లో 500 ప్లస్ రన్స్ ఉన్నాయి. ఈ ప్లేయర్ చాలా ఇయర్స్ నుంచి కేకేఆర్ కి ఆడుతున్నాడు కాబట్టి సో ఈ గ్రౌండ్ లో చాలా ఎక్స్పీరియన్స్ ప్లేయర్ రింకు సింగ్. సో డౌన్ ది ఆర్డర్ వచ్చినా కూడా చాలా మెచ్యూర్డ్ ఇన్నింగ్స్ ఆడి చాలా రన్స్ స్కోర్ చేసి తన యావరేజ్ ఈ గ్రౌండ్ లో చాలా ఇంప్రూవ్ చేసుకున్నాడు. సో రింకు సింగ్ ని కూడా చాలా మంచి ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఈ మ్యాచ్ లో. సునీల్ నారాయణ్కి అయితే అగైనెస్ట్ ఎల్ఎస్జీ ఎక్కువ వికెట్స్ లేవు, జస్ట్ 3 వికెట్స్ ఉన్నాయి. బట్ ఈ వెన్యూలో 72 వికెట్స్ చాలా అంటే చాలా ప్రీవియస్ సీజన్స్ నుంచి కేకేఆర్ కి ఆడుతున్నాడు కాబట్టి ఈ ప్లేయర్ కి చాలా మంచి రికార్డ్ ఉంది కోల్కతా స్టేడియంలో. అండ్ ఈ ప్లేయర్ తన స్పిన్ తో ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ చాలా సార్లు షాక్ చేయాలని మనం చూసాం. సో ఈ మ్యాచ్ కూడా సునీల్ నారాయణ్ నుంచి వికెట్స్ తీస్తారని ఎక్స్పెక్ట్ చేద్దాం. అండ్ వరుణ్ కి అగైనెస్ట్ ఎల్ఎస్జీ జస్ట్ 2 వికెట్స్ ఉన్నాయి. అండ్ ఈ గ్రౌండ్ లో 18 వికెట్స్. వైభవ్ అరోరాకి 3 వికెట్స్ ఉన్నాయి అగైనెస్ట్ ఎల్ఎస్జీ. అండ్ ఈ గ్రౌండ్ లో 7 వికెట్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఎల్ఎస్జీ ప్లేయర్స్ యాడ్ చూసుకున్నాం. మక్రమ్ అయితే అగైనెస్ట్ కేకేఆర్ 180 ప్లస్ రన్స్ ఉన్నాయి. ఈ గ్రౌండ్ లో 110 రన్స్ ఉన్నాయి. మక్రమ్ అయితే ఈ గ్రౌండ్ లో అంత మంచి రికార్డ్ అయితే ఏమీ లేదు, చాలా పూర్ పర్ఫార్మెన్స్ ఉందని చెప్పుకోవచ్చు. ప్రీవియస్ గా కూడా వరల్డ్ కప్ సెమీఫైనల్ చూసుకుంటే రన్ స్కోర్ చేసినట్టు మాత్రం లేదు. అండ్ ప్రీవియస్ సీజన్స్ లో కూడా కోల్కతా గ్రౌండ్ లో
మ్యాచ్ ఆడతారో ఆడరో ఐ క్యాంట్ ఎక్స్పెక్ట్ బిగ్ రన్స్ ఫ్రమ్ దిస్ టైమ్. అండ్ పంత్కి 350 ప్లస్ రన్స్ ఉన్నాయి అగైన్స్ కేకేఆర్. ఈ గ్రౌండ్లో అయితే 200 ప్లస్ రన్స్ ఉన్నాయి. మంచి రికార్డ్ ఉంది కేకేఆర్కి అగైన్స్ పంత్కి. సో ఈ మ్యాచ్లో కూడా రన్ స్కోర్ చేసిన 200 ప్లస్ రన్స్ ఉన్నాయి అగైన్స్ కేకేఆర్. అండ్ ఈ గ్రౌండ్లో 150 ప్లస్ రన్స్ ఉన్నాయి. మిచెల్ మార్ష్కి 120 ప్లస్ రన్స్ ఉన్నాయి అగైన్స్ కేకేఆర్ అండ్ 90 ప్లస్ రన్స్ ఉన్నాయి ఈ గ్రౌండ్లో. అండ్ బౌలింగ్ చూసుకుంటే మొహమ్మద్ షమీకి 17 వికెట్స్ ఉన్నాయి అగైన్స్ కేకేఆర్ అండ్ 7 వికెట్స్ ఈ వెన్యూలో ఈ గ్రౌండ్లో ఉన్నాయి. 17 వికెట్స్ అంటే చాలా మంచి రికార్డ్ ఉన్నట్టు అగైన్స్ కేకేఆర్. సో మొహమ్మద్ షమీ నుంచి వికెట్స్ తీస్తారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆవేష్ ఖాన్ 11 ప్లస్ వికెట్స్ ఉన్నాయి అగైన్స్ కేకేఆర్ అండ్ 5 వికెట్స్ ఉన్నాయి ఈ వెన్యూలో. ఆవేష్ ఖాన్ కూడా కేకేఆర్ మీద చాలా మంచి రికార్డ్ ఉంది. అండ్ మనం ఈ ప్లేయర్ స్టాష్లో చూసుకోవాల్సింది ప్రిన్స్ యాదవ్ అండ్ దిగ్నేష్ రెడ్డి. నేను వాళ్ళని ఈ ప్లేయర్ స్టాష్లో మెన్షన్ చేయలేదు ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ సీజన్స్ ఆడే ఎక్స్పీరియన్స్ లేదు. బట్ ఈ సీజన్ మాత్రం చాలా అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు ఎల్ఎస్జీకి. ప్రిన్స్ యాదవ్ ఈ ప్లేయర్కి చాలా అక్యురసీ ఉంది అండ్ డెత్ బౌలింగ్ కూడా చేస్తున్నాడు. సో ఈ ప్లేయర్ కీ ప్లేయర్ అవుతాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈరోజు మ్యాచ్కి. ఇవి ప్లేయర్ స్టాట్స్. మనం ఇప్పుడు కీ ప్లేయర్స్ చూసుకుందాం. ఈ రోజు మ్యాచ్ ఎవరు పర్ఫామ్ చేస్తారు ఎవరు పర్ఫామ్ చేయరు అది చూసుకుందాం. నాకు తెలిసి అజింక్య రెహానే మంచిగా పర్ఫామ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మంచి రన్స్ ఉన్నాయి కోల్కతాలో. సో అండ్ ఎల్ఎస్జీ మీద కూడా చాలా మంచి రికార్డ్ ఉంది. ఇంతవరకు ఎల్ఎస్జీ బౌలర్ మొహమ్మద్ షమీ ఎప్పుడు అజింక్య రెహానే అవుట్ చేయలేదు. అండ్ 160 ప్లస్ స్ట్రైక్ రేట్తో ఎల్ఎస్జీ మీద మంచి రికార్డ్ ఉంది. సో రన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ రఘువంశీ 2 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. ఒక మ్యాచ్లో రన్అట్ అయినాడు అండ్ ఇంకో మ్యాచ్లో నాట్అవుట్. సో ఈ ప్లేయర్ నుంచి కూడా మంచి రన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ డౌన్లీ ఆర్డర్ వస్తాడు అండ్ మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఈ గ్రౌండ్లో. హోమ్ గ్రౌండ్ కాబట్టి అడ్వాంటేజ్ కేకేఆర్కి ఆడినంత వల్ల మంచి రన్స్ ఉన్నాయి. సో మెచ్యూర్ ఇన్నింగ్స్ ఆడి కేకేఆర్ని విన్ చేపిస్తారని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సునీల్ నారాయణ్ కూడా ఈ గ్రౌండ్లో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. మేబీ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం సునీల్ నారాయణ్ని ఓపెనింగ్ పంపించి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ ఫిన్ అలన్ అండ్ సునీల్ నారాయణ్ ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తే చాలా బాగుంటుంది. కేకేఆర్ కూడా చాలా ఛాన్స్ ఉంది. ప్రీవియస్ 2 మ్యాచెస్ కేకేఆర్ ఓడిపోయినారు కాబట్టి చేంజెస్ అయితే తీసుకొస్తారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బౌలింగ్ ఆల్సో సునీల్ నారాయణ్ 2 సూపర్ తీసుకోవడం. సునీల్ నారాయణ్కి వరుణ్ చక్రవర్తికి ఈ గ్రౌండ్లో చాలా మంచి రికార్డ్ ఉంది. సో వాళ్ళకి జియో స్పిన్ వర్కౌట్ అవుతుంది కాబట్టి ఈ మ్యాచ్లో చాలా చేంజెస్ చేసి ఎలా ఉన్నా విన్ అవ్వాలని చూస్తారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఎల్ఎస్జీ కీ ప్లేయర్స్ చూద్దాం. మిచెల్ మార్ష్ రన్ స్కోర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే బిగ్ హిట్టింగ్ పవర్ ఉంటుంది అండ్ ఈవెన్ మిస్ హిట్స్ కూడా 6 వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ఈ గ్రౌండ్లో. సో అందుకే మిచెల్ మార్ష్ మంచి స్కోర్స్ రన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ రిషబ్ పంత్ లాస్ట్ మ్యాచ్ హాఫ్ సెంచరీ చేసి మ్యాచ్ విన్ చేయించారు. కెప్టెన్ అతను ప్రూవ్ చేసుకున్నాడు. సో రిషబ్ పంత్ నుంచి కూడా ఈ మ్యాచ్ చాలా రన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. కీ ప్లేయర్ లిస్ట్లో వన్ ఆఫ్ ది కీ ప్లేయర్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నికోలస్ పురాకి ఫామ్ లేదు బట్ ఈ ప్లేయర్కి ఈ గ్రౌండ్లో చాలా రన్స్ ఉన్నాయి. మంచి స్ట్రైక్ రేట్ ఉంది. సో ఇవాళ మంచిగా పర్ఫామ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అబ్దుల్ సమాన్ నుంచి నేను చిన్న క్యామియో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 10 ఓవర్ 20 నాకైనా అతను లో డౌన్ ది ఆర్డర్ వస్తాడు. 6 హిట్టింగ్ ఎబిలిటీ ఉంది. సో పవర్ హిట్టర్ అవుతాడు. అండ్ బౌలింగ్ చూసుకుంటే మొహమ్మద్ షమీ లాస్ట్ 2 డేస్గా కోల్కతాలో వర్షం పడుతుంది కాబట్టి పిచ్ అండర్ కవర్స్ ఉంది కాబట్టి కొంచెం మాయిశ్చరైజ్ ఉంటుంది. ఒకవేళ ఎల్ఎస్జీ ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటే మొహమ్మద్ షమీ క్యాన్ పిక్ వికెట్స్ ఇన్ ది పవర్ ప్లే. చాలా క్రూషియల్ ప్లేయర్ అవుతాడు పవర్ ప్లేలో. లాస్ట్ హైదరాబాద్ మ్యాచ్ చూసుకున్నా కూడా పవర్ ప్లేలో వచ్చి చాలా వికెట్స్ తీసి ఇంపాక్ట్ ప్లేయర్గా స్విచ్ అయిపోయినాడు. సో మొహమ్మద్ షమీ కూడా కీ ప్లేయర్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రిన్స్ యాదవ్ ఓపెనింగ్ స్పిల్ వేస్తున్నాడు, డెత్ బౌలింగ్ వేస్తున్నాడు, యార్కర్స్ వేస్తున్నాడు, అక్యురసీ ఉంది అండ్ కటర్స్ వేస్తున్నాడు. చాలా అంటే చాలా ఇంప్రెసివ్గా ఉన్నాడు. ఈ ప్లేయర్ ఎల్ఎస్జీకి చాలా ఇంపార్టెంట్ అవుతున్నాడు. సో ప్రిన్స్ యాదవ్ నుంచి కూడా నేను వికెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఈ కైండ్ ఆఫ్ ప్లేయర్ ఎక్కువ రన్స్ కూడా కొట్టించుకుంటాను నేను మనం ఓపెన్ చేస్తే. సో ప్రిన్స్ యాదవ్ కూడా కీ ప్లేయర్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంతేనండి ఇవాళ ప్రెడిక్షన్ ఇది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ చేస్తే కామెంట్ చేయండి. నేను ఆ ఇన్ఫర్మేషన్ స్టాట్స్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.